సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఎలాంటి స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు కదా. మరి అలాంటి వాళ్ళందరి కోసం కూడా నేను ఒక మంచి స్కూల్ని చూశానండి. అదేంటంటే కొండాపూర్లో ఉన్న లక్ష ఒలింపియాడ్ స్కూల్. ఇక్కడ ప్రత్యేకంగా అయితే మిడిల్ క్లాస్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ పిల్లలకి మంచి మంచి హై ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళందరికీ మాత్రం ఈ యొక్క వీడియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ లక్ష ఒలింపియాడ్ స్కూల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అనేది ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నాతో పాటు మీరు చూడాలి కదా. మరి తెలియడెందుకు, చూసేద్దాం పదండి. జోష్న గారు, హలో. అన్ని వర్గాల వారికి మెయిన్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే మరి లక్ష ఒలింపియాడ్ స్కూల్ స్థాపించారని కూడా అన్నారు. నిజమేనా? నిజమే. అంటే మనకి ఇప్పుడు అఫోర్డబుల్ ఫీజెస్ ఫస్ట్ థింగ్ పేరెంట్స్ స్కూల్స్ సర్చ్ చేసినప్పుడు చూసేది ఫీజు. అవునండి. సో ఫీజు మేము చాలా అఫోర్డబుల్గా పెట్టాము. లైక్ ఎనీ టైప్ ఆఫ్ క్లాస్, లైక్ మిడిల్ క్లాస్ నుంచి కూడా అఫోర్డ్ చేసేలాగా. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్లో ఉన్న ఫీజెస్ కంటే కూడా మేము చాలా స్ట్రక్చర్డ్గా ఫీజు పెట్టామని అనుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ మాకు అడ్మిషన్స్ కూడా అలానే వస్తున్నాయి, లైక్ బేస్డ్ ఆన్ ద ఫీ స్ట్రక్చర్. అండ్ నర్సరీ టు 10th క్లాస్ కంప్లీట్గా ఇక్కడైతే మరి ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి ఎవరైతే పిల్లలు కానీ మరి వాళ్ళు ఫస్ట్ స్కూల్స్కి పంపించాలనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్పాట్ అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే లైక్ ఓన్లీ అకాడమిక్స్ పైన ఫోకస్ చేయకుండా మేము స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. లైక్ ఎక్స్క్లూజివ్లీ 1 complete day వీఆర్ గివింగ్ ఫర్ దట్. లైక్ ఇప్పుడు మండే టు ఫ్రైడే జనరల్గా అకాడమిక్స్ జరుగుతుంటాయి నార్మల్గా క్లాసెస్. సాటర్డేస్ వచ్చేసి నో బ్యాక్ డే అనేసి ఆ రోజు మేము పర్టికులర్గా కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, LSRW అంటే లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, వీటన్నిటిపైన ఫోకస్ చేస్తున్నాం అనమాట. లైక్ ఓన్లీ సాటర్డే ఎక్స్క్లూజివ్గా. ఓకే. సో దట్ విల్ హెల్ప్ చిల్డ్రన్ అలాట్. దానికి ఏంటంటే అకాడమిక్స్కి కూడా యూజ్ అవుతుంది అదంతా స్కిల్స్. దట్ ఈస్ వాట్ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అన్నది కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎప్పుడైతే చైల్డ్ ఈజ్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ అండ్ స్పీక్, లిసన్ ప్రాపర్లీ, వాళ్ళు ఈజీగా అకాడమిక్స్లో ఎక్సెల్ చేస్తారని మా నమ్మకం. అంటే బయట కొన్ని స్కూల్స్ అయితే IIT, JEE, నీట్ అని చెప్పేసి ఇలాంటిది చిన్నపిల్లల వాళ్ళ దగ్గర, అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఈవెన్ 6th నుంచి చదివే వాళ్ళ మీదే ఆ సిలబస్ అనేది కూడా వాళ్ళ మీద ప్రెషర్ అనేది కూడా పెడుతూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఆ ఏజ్కి అంత అవసరం లేదని కొంతమంది పేరెంట్స్ అనుకుంటున్నా కానీ అరే ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటున్నారు. మరి ఇక్కడ లక్ష్యాలు ఎలా ఉండబోతుంది అంటే అదే సేమ్ లైక్ 6th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. చైల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 10 or 11 years ఉంటారు. అప్పటి నుంచి మనం ఎప్పుడు ఇది IIT, JEE ఫౌండేషన్ అంటే అట్ ద సేమ్ టైం మేము ప్రెషర్ కూడా ఏం చేయట్లేదు అకాడమిక్స్ పైన. అది ఏంటంటే వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడం అంతే. వాళ్ళకి లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్వియస్గా. దానికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్గా టైం మేనేజ్మెంట్. సో క్విక్గా సాల్వ్ చేయడము, ఆ టిప్స్ టెక్నిక్స్ నేర్చుకోవడము. సో అది ఎప్పుడైతే 6th నుంచి అలవాటు అవుతుందో, ఎస్పెషల్లీ OMR షీట్ బబ్లింగ్ 10th అయిపోయాక, ఇప్పుడు నార్మల్గా వేరే కరిక్యులమ్స్లో చదివిన పిల్లలకి 10th అయిపోయాక ఇంటర్లోనే అదన్నీ ఇంట్రడ్యూస్ అవుతాయి. చాలా డిఫికల్టీ ఫేస్ అవుతుంది. దానివల్ల ర్యాంక్స్ కూడా పోతున్నాయి. లైక్ చాలా అకాడమిక్స్లో చాలా బాగున్న పిల్లలు కూడా జస్ట్ బికాస్ ఆఫ్ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వల్ల, టైం మేనేజ్మెంట్ వల్ల, అండ్ ఈవెన్ OMR షీట్లో ప్రాపర్గా బబుల్ చేయాలని వాళ్ళకు కూడా ర్యాంక్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి. సో అది ఏంటంటే మనకి 6 నుంచి ఎప్పుడైతే ఈ 5 years స్కూలింగ్లోనే అవన్నీ నేర్చేసుకుంటారు కాబట్టి ఇంటర్కి వచ్చేసరికి అది ఇంకా ఈజీ అయిపోతుంది. ఇంటర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మేము IIT, JEE, నీట్ అంటున్నాము, బట్ ఇవి కాకుండా వేరే ఏ స్ట్రీమ్ ఎంచుకున్న పిల్లలు లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానివ్వండి, UPSC, బ్యాంకింగ్ సెక్టర్, ఆర్మీ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా మల్టిపుల్ చాయిసే ఉంటుంది 90%. సో ఫర్ దట్ దే నీడ్ ఆల్ దీస్ స్కిల్స్ టు బి డెవలప్డ్.
ఓకే. అంటే ఏ కైండ్ ఆఫ్ సిలబస్ అనేది కూడా మీరు ఏ క్లాస్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు కాస్త చెప్తారా? లైక్ నర్సరీ నుంచి 5th వరకు సిబిఎస్ఈ కరిక్యులం కంప్లీట్‌గా Hmm. అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది వాళ్ళకి. విజువల్‌గా నేర్చుకుంటారు అండ్ ఆల్. 6th నుంచి ఐఐటీ ఫౌండేషన్ ఇస్తున్నాము. Hmm. ఇక్కడ వచ్చేసి స్టేట్ బోర్డ్ వి హావ్ చోజన్. స్టేట్ బోర్డ్ ఎంచుకున్నాం అనమాట 6th నుంచి. అంటే లైక్ ఎస్ఎస్సి. ఎస్ఎస్సి. ద రీజన్ బిహైండ్ దట్ ఇస్ ఎస్ఎస్సి అయితేనే పిల్లలకి ఈ ఐఐటి మేము ఇస్తున్నందుకు వి కెన్ డూ దట్ జస్టిస్. సిబిఎస్ఈలో బ్రాడ్ కరిక్యులం ఉంటుంది అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి స్టేట్ బోర్డ్లో. స్టేట్ బోర్డ్లో అది ఉంటుంది. ఈ ఐఐటి జేఈ నీట్ అన్నప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ సబ్జెక్ట్ వైజ్గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అది స్టేట్ బోర్డ్ అయితే పిల్లలకి ఎక్కువ బెనిఫిట్ అవుతుందని మేము అది ఆప్ట్ చేసాం.